హరే కృష్ణ. ఈ మధ్య చాలామంది తరచుగా నాతో అంటున్న విషయం ఏంటంటే, మాకు ఎవరో ఏదో చేశారు. అప్పటి నుండే మేము కొన్ని ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నాము. కొన్ని రకాల సమస్యలు మాకు కంటిన్యూ తరచుగా వస్తున్నాయి. దానికి కారణము వారు, వీరు అని రకరకాలుగా చెప్తా ఉన్నారు. నిజానికి ఈ రోజులలో అలాంటి చేసేవాళ్ళు జనావాసంలో మాత్రం లేరు. వారు జనావాసంలో ఉండరు. మీ మీద కోపమున్నా, పగున్నా ఎవరో ఏమో ఇంతలా చేసే అవకాశము చాలా తక్కువ. అయినా కానీ మాకు ఎవరో ఏదో చేశారు అని మీరు భావిస్తే ఒక చిన్న పని చేయండి. 11 శనివారాలు, 11 శనివారాలు మీరు స్నానం చేసేటప్పుడు ఏదైనా గల్ల ఉప్పు, దొడ్డు ఉప్పుని తీసుకోండి కొంచెమంత. మీరు స్నానం చేస్తున్నటువంటి వాటర్‌లో వేసి, అది కరిగాక స్నానం చేయండి. అది 11 వారాలు, 11 శనివారాలు. ఓకే. ఇలా చేయండి. తర్వాత స్నానం చేసి ఇంట్లోకొచ్చిన తర్వాత నరసింహస్వామి గాని, ఆంజనేయ స్వామి గాని ఏదైనా ఒక చిన్న శ్లోకం, స్తుతి పఠించండి. మీకు ఒకవేళ తెలియకపోతే గూగుల్‌లో కొట్టండి. మీకు అనుకూలమైన ఏదైనా పర్వాలేదు. ఎంత చిన్నదైనా పర్వాలేదు. ఒక శ్లోకము తప్పకుండా పఠించాల. తర్వాత మీరు బయటికి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు కూడా మార్నింగే ఒక చిన్న నిమ్మకాయ తీసుకొని జేబులో పెట్టుకోండి. అది నైట్ ఇంటికొచ్చేటప్పుడు, మధ్యలో వచ్చినప్పుడు ప్రాబ్లమ్ లేదు. నైట్ ఇంటికొచ్చేటప్పుడు మాత్రము మీకు ఇంటికి దగ్గరలో ఏదైనా 3 రోడ్లు ఉన్న దగ్గర ఆ నిమ్మకాయని పారవేసేయండి. ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కొని లోపలికొచ్చి స్నానం చేసేయండి. ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మీకు ఎదురుగా ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి కనిపించేలా చూసుకోండి. ఒక ఫోటోని ఏర్పాటు చేసేసి పెట్టుకోండి. ఇలా 11 వారాల తర్వాత మీకు ఒకవేళ ఏదైనా ప్రయోగం జరిగి ఉన్నా కానీ, ఆ ప్రయోగము పూర్తిగా తొలగిపోతుంది. ఆ తర్వాత మీకు ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ డౌట్ ఉన్నవాళ్ళు ప్రయత్నం చేసి చూడండి. మీకు టెన్షన్స్ అన్నీ కూడా రిలీఫ్ అయిపోయి మీ బాడీ లోపలికి పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. హరే కృష్ణ. మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.